అల్లంతో చేసే మురబ్బా టేస్ట్లో అదిరిపోతుంది. మూడు పదార్థాలతో చేసే ఈ సింపుల్ మురబ్బా ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది. పుల్ల పుల్లగా తియ్యగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ ఉసిరి మురబ్బాను ఎలా తయారు చేసుకోవచ్చో చూసేయండి. ఉసిరి మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు అరకిలో, పోర్కుతో రంధ్రాలు పెట్టుకోవాలి. చక్కెర 750 గ్రాములు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు. ఉసిరి మురబ్బా తయారీ విధానం: ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని నీరు పోసి వేడి చేసుకోవాలి. ఇందులో కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి ఉడకబెట్టుకోవాలి. పోర్కుతో ముందుగానే ఉసిరికాయలను రంధ్రాలు చేయడం వల్ల చక్కెర పాకంలో వేసినప్పుడు తీపిని త్వరగా పీల్చుకుంటాయి. ఉసిరికాయలను మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మరో పాన్ పెట్టి చక్కెర వేయాలి. దీంట్లో సరిపడా నీరు పోసి కలుపుతూ ఉండాలి. అలా ఉడికిన ఉసిరికాయలను చక్కెర మిశ్రమంలో వేసి కలుపుతూ ఉండాలి. ఉసిరికాయలు ఉడికించిన నీరు కాస్త పోసి కలపాలి. పాకమంతా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ముదురు పాకం రంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అల్లం మురబ్బా రెడీ.